ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండయందలి 38వ సర్గయందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాక వృత్తాంతమును గూర్చి చెప్పి రామునకు నమ్మిక కలుగుటకై హనుమంతునకు చూడామణిని ఇచ్చుట అనే కథగా విందాం. పిదప మాటలలో నేర్పరి అయిన ఆ హనుమంతుడు సీత పలికిన మాటలు విని చాలా సంతోషించి ఆమెతో, మంగళప్రదమైన దర్శనము గల ఓ దేవి, నీవు చెప్పిన విషయము చాలా బాగుంది. స్త్రీల స్వభావమునకు పతివ్రతల వినయానికి అనుగుణంగా ఉంది. నా వీపుపై ఎక్కి అతి విశాలము 100 యోజనములు దీర్ఘము అయిన సముద్రాన్ని దాటుట స్త్రీకి చాలా కష్టమైన విషయం. రాముడు తప్ప ఇతరులనెవ్వరినీ స్పృశించను అనే నీవు చెప్పిన రెండవ కారణం మహాత్ముడైన ఆ రాముని భార్యవైన నీకే తగి ఉన్నది. నీవు తప్ప మరి ఏ స్త్రీ అయినా ఇట్టి మాట చెప్పగలదా? ఓ దేవి, నీవు ఏ విధంగా ప్రవర్తించావో, నా ఎదుట ఏమేమి మాట్లాడావో దానినంతనూ కూడా రామునకు పూర్తిగా తెలపగలను. అనేక కారణాలు ఉండడం చేత రామునకు ప్రియం చెయ్యాలి అనే ఇచ్ఛ చేతను స్నేహంచే నా మనస్సు కరిగి నేను ఇట్లా చెప్పాను. లంక ఎదిరింపశక్యం కానిది, మహాసముద్రంను దాటుట చాలా కష్టం. నాకు నిన్ను తీసుకుని పోవుటకు తగిన సామర్థ్యం కూడా ఉన్నది. ఈ అన్ని కారణములను దృష్టిలో ఉంచుకుని నేను ఇట్లా చెప్పాను. మీ విషయమున నాకున్న గొప్ప స్నేహం చేతను భక్తి చేతను ఇప్పుడే నిన్ను రాముని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి అనే కోరిక చేతను ఈ విధంగా పలికాను. కానీ మరి యొక్క కారణం ఏదీ లేదు. దేవి, నీవు నాతో కూడా రాముని వద్దకు వెళ్ళడానికి ఇష్టపడకపోతే రాముడు గుర్తించే ఆనవాలు ఏదైనా ఇమ్ము అని హనుమంతుడు సీతతో పలికాడు. దేవకన్యతో సమానురాలైన సీత హనుమంతుని మాటలు విని కన్నీటితో అక్షరములు కూర్చిన మాటలతో మందముగా, నీవు నా భర్త అయిన రామునితో ఈ విషయాన్ని శ్రేష్టమైన గుర్తుగా చెప్పు. చిత్రకూట పర్వతమునకు సంబంధించిన ఈశాన్యపు పాద పర్వతమునందు సిద్ధులు నివసించే ఒక ప్రదేశం ఉంది. అది మూల ఫలోదకములతో సమృద్ధమైనది. గంగానదికి దగ్గరగా ఉన్న ఆ ప్రదేశమునందు నేను అనగా మనము సీతారాములము మునుల ఆశ్రమంలో నివసిస్తూ ఉండగా పూర్వం నీ ఒక దినమున వివిధ పుష్పముల సువాసనలతో నిండిన ఉపవన ప్రాంతములందు జలములో విహరించి తడిసి నా సమీపమునందే కూర్చున్నావు. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునందు ఆసక్తి చేత నన్ను ముట్టెతో పడవడం ప్రారంభించింది. అప్పుడు నేను మట్టి బెడ్డలు విసిరి దాన్ని నివారించాను. ఆ కాకి నన్ను మాటి మాటికి పొడుస్తూ పారిపోయి దాక్కుంటున్నది. అది ఎంతసేపైనను కూడా అలాగే చేస్తూ మాంసము నుండి మరలలేదు. నాకు ఆ కాకిపై చాలా కోపం వచ్చింది. ఒక పక్క వస్త్రం జారిపోతోంది. దానిని సరిచేసుకోవడానికై నేను వడ్డాణాన్ని పైకి లాక్కున్నాను. ఆ సమయమునందు నువ్వు నన్ను చూశావు. అప్పుడు ఆ కాకి మీద కోపంతో ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గు చెందాను. ఆహారము కొరకై ఆ కాకి నన్ను చేరగా నేను నీ వద్దకు వచ్చాను. నేను అలసిపోయి అచటనే కూర్చుని ఉన్న నీ ఒడిలో కూర్చున్నాను. అప్పుడు కోపంతో ఉన్న నన్ను నీవు నవ్వుతూ ఓదార్చావు. నాథ, ఆ విధంగా కాకి కోపాన్ని కలిగించడం చేత ముఖము కన్నీళ్లతో నిండగా మెల్లగా నేత్రములు తుడుచుకుంటున్న నన్ను నువ్వు చూశావు. నేను ఎక్కువ అలసట చెంది ఉండడం చేత రాముని ఒడిలో చాలాసేపు నిద్రించాను. పిదప రాముడు నా ఒడిలో నిద్రించాడు. పిమ్మట ఆ కాకి అక్కడికి మళ్లీ వచ్చి నిద్ర నుండి మేల్కొని రాముని తొడ నుండి లేచిన నా దగ్గరకు వచ్చి స్తన మధ్య ప్రదేశమునందు చీరింది. మాటి మాటికి ఎగిరి ఎగిరి అది నన్ను చాలా ఎక్కువగా చీరింది. అప్పుడు స్రవించిన రక్త బిందువులు మీద పడి రాముని దేహం తడిసిపోయింది. ఆ విధంగా ఆ కాకి నన్ను బాధిస్తూ ఉండగా నేను సుఖంగా నిద్రపోతున్న రాముని మేల్కొల్పాను. రాముడు అప్పుడు స్తనములపై పీడింపబడిన నన్ను చూసి కోపించిన సర్పం వలె బుసలు కొడుతూ, సీత, నీ స్తన మధ్యప్రదేశమునందు గాయపరిచినవాడు ఎవడు? కోపించిన 5 తలల మహాసర్పంతో ఆడుకుంటున్నవాడు ఎవడు అని అంటూ 4 వైపులా పరికించి రక్తముతో కూడిన వాడి అయిన గోళ్లతో నాకే ఎదురుగా ఉన్న ఆ కాకిని చూచాడు. ఆ కాకి దేవేంద్రుని కుమారుడట. పర్వత మధ్యములందు నివసించునట. శీఘ్ర గమనంలో వాయువుతో సమానమట. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు మహాబాహువు అయిన రాముడు అప్పుడు కోపంతో కళ్ళు తిప్పుతూ ఆ కాకి విషయంలో క్రూరమైన నిర్ణయాన్ని చేసి దర్భాసనము నుండి ఒక దర్భను తీసుకుని దానిపై బ్రహ్మాస్త్రమును సంధించాడు. ఆ దర్భ ప్రళయకాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట ప్రజ్వలించింది. రాముడు ఆ మండుతున్న
దర్భను ఆ కాకిపైపు విసరగా ఆ దర్భ ఆకాశమునందు దాన్ని తరుముకుంటూ వెళ్ళింది. ఆ దర్భ తరుముకుని వస్తూ ఉండగా ఆ కాకి ఎన్ని విధముల ఎగురుతూ పోవడానికి వీలవుతుందో అన్ని విధాల ఎగురుతూ పోయింది. రక్షణాన్ని కోరుతూ లోకంలో అంతటా తిరిగింది. ఆ కాకి రక్షకుని కొరకై 3 లోకాలు తిరిగి తండ్రి అయిన ఇంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కూడా తమకు వానిని రక్షించే శక్తి లేదని పరిత్యజించగా చివరకు వచ్చి ఆ రాముణ్ణే శరణు పొందింది. శరణాగత రక్షకుడైన రాముడు శరణుజొచ్చి నేలపై పడి నమస్కరిస్తున్న ఆ కాకిని అది చంపదగినదే అయినా కూడా జాలిగొని రక్షించాడు. అలిసిపోయి దుఃఖిస్తూ వస్తున్న ఆ కాకిని చూసి రాముడు, బ్రహ్మాస్త్రమును వ్యర్థం చేయుట శక్యం కాదు, అందుచేత ఏం చేయాలో చెప్పు అని పలికింది. నీ బాణంతో నా కుడి కన్నును హింసించు అని ఆ కాకి కోరగా రాముడు ప్రయోగించిన ఆ దర్భ ఆ కాకి కుడి కంటిని హింసించింది. ఈ విధంగా ఆ కాకి తన కుడి కన్ను ఇచ్చివేసి ప్రాణాలను దక్కించుకున్నది. ఆ కాకి రామునకు, దశరథ మహారాజునకు నమస్కారాలు చేసి రాముని అనుజ్ఞ తీసుకుని తన నివాసానికి వెళ్లిపోయింది. మహారాజా, నన్ను బాధించినందుకు ఒక కాకి మీద కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు కదా, నీ వద్ద నుండి నన్నే అపహరించకపోయిన వానిని ఈ విధంగా క్షమించి ఊరుకున్నావేమిటి? నీవు గొప్ప ఉత్సాహంతో శత్రు సంహారం చేసి నాపై కృప చూపించు. ఓ నాథ, నీవు నాథుడివై ఉండగా నేను ఇప్పుడు అనాథురాలను వలె అయిపోయాను. దయా ధర్మములలోకెల్లా ఉత్తమ ధర్మము అనే విషయాన్ని నీవే నాకు చెప్పావు కదా. నీవు గొప్ప వీర్యము, ఉత్సాహము, బలము కలవాడవు. నీవెంతటి వాడవో ఎవ్వరూ తెలుసుకోలేరు. నిన్నెవ్వరూ క్షోభింప చెయ్యలేరు. గాంభీర్యంలో సముద్రం వంటి వాడవు. సముద్ర సహితమైన భూమండలానికి అంతకు కూడా ప్రభువు అయినవాడవు. దేవేంద్రునితో సమానుడవు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. ఈ విధంగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడవైన, సత్యవంతుడవైన, బలవంతుడవైన నీవు రాక్షసుల మీద అస్త్రాలను ఎందుకు ప్రయోగించడం లేదు? నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవతా గణములు గాని యుద్ధంలో రాముని వేగాన్ని ఎదుర్కోవడానికి సమర్థులు కారు. పరాక్రమశాలి అయిన అట్టి రామునకు నా విషయమునందు ఏమాత్రమైనా తొందర ఉంటే అతడు తీక్షణములైన శరములతో ఈ రాక్షసులను నశింపచేయడం లేదేమిటి? లక్ష్మణుడైన అన్నగారి ఆజ్ఞ చేత నన్ను ఎందువలన రక్షించడం లేదు? వాయువు, అగ్నులతో సమానమైన తేజస్సు గల పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులను దేవతలు కూడా ఎదిరించజాలరు. అట్టివారే ఉండి కూడా వారు నన్ను ఎందువలన రక్షించకున్నారు? నేనే ఏదో గొప్ప పాపం చేసి ఉన్నాను, సందేహం లేదు. అందుచేతనే సమర్థులై ఉండి కూడా ఆ రామలక్ష్మణులు నన్ను ఉపేక్షిస్తున్నారు అని పలికింది. సీత కన్నీళ్లు కారుస్తూ దీనంగా పలికిన ఆ మాటలు విని మహా తేజశాలి అయిన హనుమంతుడు, దేవి, నీ వియోగము వలన కలిగిన దుఃఖం చేత రాముడు భోగాదులందు కూడా ఆసక్తి లేకుండా ఉన్నాడు. సత్యము మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు దుఃఖాక్రాంతుడైనప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. అదృష్టవశం చేత నువ్వు కనబడ్డావు. ఇక ఇది విలిపించడానికి తగిన సమయం కాదు. స్వల్ప కాలంలోనే దుఃఖముల అంతాన్ని చూడగలవు. పురుషులలో శ్రేష్ఠుడు, మహాబలశాలులు అయిన ఆ రాజపుత్రులిద్దరూ నిన్ను చూడాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. వారు లంకను భస్మం చేసి వేయగలరు. రాముడు క్రూరుడైన రావణుని, అతని బంధువులను రణరంగంలో సంహరించి నిన్ను తన పట్టణానికి తీసుకుని వెళ్ళగలడు. రామునకు గాని, మహాబలశాలి అయిన లక్ష్మణునకు గాని, తేజస్శాలి అయిన సుగ్రీవునకు గాని, ఇతర వానరులకు గాని ఏం చెప్పాలో చెప్పండి అని పలికాడు. హనుమంతుని మాటలు విని దేవకన్యతో సమానురాలైన సీత శోక పీడితయ్యే హనుమంతునితో, వానరేంద్ర, ఉత్తమమైన మనస్సు గల కౌసల్య లోకములకు ప్రభువైన ఏ రాముని కన్నదో అట్టి రామునకు నా పక్షమున శిరస్సు వంచి నమస్కారమును చేసి సుఖమును అడుగు. సుమిత్ర సుపుత్రుడైన లక్ష్మణుడు మాలికలను, ఉత్తమములైన భోగ్య వస్తువులను, ప్రియమైన ఉత్తమ స్త్రీలను, విశాలమైన భూమండలమునందు అనాయాసముగా లభించని ఐశ్వర్యాన్ని విడిచి తల్లిదండ్రులకు నమస్కరించి వారిని అనుమతింపచేసుకుని రామునితో కలిసి ప్రవాసమునకు వెళ్ళాడు. ధర్మాత్ముడైన లక్ష్మణుడు అత్యుత్తమమైన సుఖాన్ని పరిత్యజించి సోదరుడైన రామునకు అనుకూలంగా ఉంటూ అరణ్యంలో అతని సంరక్షణాన్ని చేస్తూ అతనిని అనుసరించి వెళ్ళాడు. సింహం వంటి మోపు, పెద్ద బాహువులు, ఉత్తమమైన మనస్సు కలవాడు, చూసేవారికి ఆనందాన్ని కలిగించేవాడు అయిన లక్ష్మణుడు నన్ను తల్లి వలె చూసుకుంటూ రాముని విషయంలో తండ్రి విషయమునందు వలె ప్రవర్తిస్తాడు. వీరుడైన లక్ష్మణునకు ఆనాడు నన్ను
రావణుడు హరిస్తున్నట్లు తెలియదు. అతడు పెద్దలను సేవించేవాడు, శోభ కలవాడు, సమర్థుడైనా కూడా అధికంగా మాట్లాడడు. నా మామగారైన దశరథునకు తగిన ఇష్టుడు, శ్రేష్ఠుడు అయిన రాజకుమారుడు. రాముని సోదరుడైన లక్ష్మణుడు నిత్యము నాకు చాలా ఇష్టుడు. పరాక్రమశాలి అయిన అతనికి ఏ కార్యభారాన్ని అప్పగించినా కూడా దానిని అతడు చక్కగా పూర్తి చేస్తాడు. ఏ లక్ష్మణుని చూసుకుంటూ రాముడు స్వర్గస్థుడైన తన తండ్రి గారిని గూర్చి బెంగ పెట్టుకోలేదు. అట్టి లక్ష్మణునితో నా కొరకై నా మాటగా కుశల వార్తను చెప్పు, నేను అతని క్షేమం అడిగాను అని చెప్పు. వానర శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా, మృదువైన స్వభావం కలవాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, సమర్థుడు, రామునకు చాలా ఇష్టుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖాలను నశింపచేసేటట్లు ఈ కార్యాన్ని సాధించుట అనేది నీ మీదే ఆధారపడింది. నీవు చేసే ప్రయత్నాన్ని బట్టి రాముడు నా విషయంలో ప్రయత్నం చేస్తాడు. నా నాథుడు సూర్యుడు అయిన రామునితో ఈ మాట మాటిమాటికి చెప్పు. రామా, నేను 1 మాసం మాత్రమే జీవిస్తాను, మాసం దాటి జీవించను. సత్యాన్ని చెబుతున్నాను. పాపాత్ముడైన రావణునిచే అవమానపూర్వకంగా బంధింపబడి ఉన్న నన్ను పాతాళం నుండి ఇంద్రుని లక్ష్మిని రక్షించినట్లు నీవు రక్షించాలి అని పలికింది. పిమ్మట సీత కొంగులో ముడిపెట్టి ఉన్న చూడామణిని ముడి విప్పదీసి దీనిని రామునకు ఇమ్ము అని చెబుతూ హనుమంతునకు ఇచ్చింది. హనుమంతుడు ఆ శ్రేష్టమైన చూడామణిని గ్రహించి అది భుజానికి పెట్టుకోవడానికి సరిపోకపోవడం చేత వ్రేలికి తొడుక్కున్నాడు. సీతకు నమస్కరించి ప్రదర్శన పూర్వకంగా ఆమె ప్రక్కకు వెళ్లి నిలబడ్డాడు. సీత దర్శనం లభించినందుకు అనగా సీత కనబడినందుకు చాలా సంతోషిస్తూ అతడు మనస్సుతో రాముని వద్దకు వెళ్లిపోయాడు. అతని శరీరం మాత్రమే అక్కడ ఉన్నది. సీతాదేవి ధరించిన ఆ శ్రేష్టమైన మణిని తీసుకోగానే దాని ప్రభావం చేత హనుమంతుడు గాలికి కదల్చబడి విడవబడిన పర్వతం వలె సుఖించిన వాడై స్వస్థ చిత్తుడై తిరిగి వెళ్లడానికి ఆలోచించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 38వ సర్గ యందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాక వృత్తాంతమును గూర్చి చెప్పి రామునకు నమ్మిక కలుగుటకై హనుమంతునకు చూడామణిని ఇచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి గల 54 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు వానరుల పరాక్రమమును వర్ణించి చెప్పి సీతను ఊరడించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.